Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. విష్ణు భగవానుడు మహామాయ యొక్క మాహత్యమును వర్ణించుట. వ్యాసుడు జనమేజయునకు భగవతి మహిమను తెలుపుట. నారదుడు చెప్తున్నాడు. రాజగు తాళధ్వజుడు వెళ్ళిపోయాను. భగవంతుని ముఖమండలము మధురమైన చిరునవ్వుతో నిండి ఉండెను. అట్టి జగత్ప్రభోగు విష్ణు భగవానుని చూసి నేను ఆ స్వామితో చెప్పితిని, ప్రభు, మీరు నన్ను మోసగించారు, కానీ మాయ యొక్క అపారమైన శక్తిని ఇప్పుడు నేను అవగతము చేసుకున్నాను. స్త్రీ రూపమును పొందినప్పటి నుండి జరిగిన సంఘటనలను ఇప్పుడు నేను జ్ఞాపకము తెచ్చుకొనుచున్నాను. శ్రీహరి, నీవు దేవాధిదేవుడవు, పరమపురుషుడవు. స్వామి, మిమ్మల్ని ఒక విషయము అడిగెదను, దయచేసి తెలుపుము. నేను సరోవరమునందు స్నానమాచరింపసాగితిని. మునక వేయుటతోడని నా పూర్వస్మృతి ఎందుకు నశించెను? స్త్రీ శరీరమును పొంది నేను మోహితుడనైతిని. జగద్గురు ప్రతాపవంతుడైన నరేంద్రుని నేను పతిరూపమున వరించితిని. అప్పుడు నా స్థితి ఇంద్రుని పతిగా చేసుకొనిన శచీదేవి వలె ఉండెను. దేవేశ్వర, అప్పటి ఆ మనస్సు, చిత్తము, దేహము, ఆ గుర్తులు స్మృతిపథము నుండి ఎట్లు దూరము కాగలవు? అవి పదే పదే స్మరణకు వచ్చుచుండును. రమాకాంత, ప్రభు, నా జ్ఞానమంతయు ఆ సమయమున పూర్తిగా లుప్తమై ఉండెను. ఈ విషయమున నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. ఇప్పుడు మీరు కృపతో దీనికి కారణమును తెలుపుడు. స్త్రీ శరీరమును పొంది నేను అనేక విధములైన భోగములను అనుభవించితిని. నిరంతరము మదిరాపానము చేయుచుంటిని. నిషిద్ధ భోజనము చేయుటయందు నాకే విధమైన సంకోచము లేకుండెను. నారదుడను అన్న విషయము నేనెప్పుడునూ తెలుసుకొనలేకపోతిని. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు ఆద్యోపాంతము స్మరణకు వచ్చుచున్నవి. విష్ణు భగవానుడు చెప్తున్నాడు, మహామహి నారద, ఇదంతయు మహామాయ యొక్క మనోరంజనము. ఆమె ప్రభావము చేతనే ప్రాణుల శరీరములందు అనేక మార్పులు సంభవించుచుండును. శరీరధారులయందు జాగృతి, స్వప్నము, సుషుప్తి మొదలగు అవస్థాక్రమము నిరంతరము జరుగుచుండును. అటులనే రెండవ శరీరము ప్రాప్తించుట కూడా స్వాభావికమే. ఇందుకు సందేహము లేదు. నిదురించిన పురుషుడు ఏమీయూ ఎరగడు. వినుటకు, మాట్లాడుటకు కూడా సమర్థుడు కాడు. అతడు మేల్కొన్నప్పుడు సమస్తము అతనికి తెలియవచ్చును. నిద్ర నుండి అతని చిత్తము విడిపోవును. మనస్సులో అనేక విధములైన స్వప్నములు ఎన్నో వచ్చుచుండును. ఏనుగు నన్ను చంపుటకు వచ్చుచున్నదని, తాను పరిగెడలేకపోతున్నానని, ఏమి చేయుదును, నన్ను నేను రక్షించుకొనుటకు ఇంకొక స్థలమేదియును లేదు అని స్వప్నమునందు ఒకప్పుడు చూచును. మరి ఒకప్పుడు నా పితామహుడు మా ఇంటికి వచ్చెనని, అతనితో నేను కలిసితినని, మా ఇరువురకు సంభాషణ జరిగినని, ఒకే చోట కూర్చుని భుజించితమని అతడు స్వప్నము చూశాను. మేల్కొనిన తరువాత ఈ సుఖదుఖములకు సంబంధించిన విషయములను నేను స్వప్నమునందు చూచితినని అతనికి తెలిసిపోవును. అన్ని విషయములను జ్ఞాపకముంచుకొని అతడు వాటిని విస్తృతముగా ఇతరులకు వివరించును. కానీ తాను స్వప్నమునందు చూచుచున్నప్పుడు అది భ్రమయని నిర్ణయించుకొనలేడు. అటులనే మహామాయ యొక్క ఐశ్వర్యము అవగతమగుట మిగుల కఠినమైన విషయము. నారద, మహామాయ యొక్క గుణములు అనుల్లంఘనీయములు. వాటి పరిధిని శంకరుడు, బ్రహ్మ కూడా తెలుసుకొనలేరు. అటువంటప్పుడు మందబుద్ధులకు ఇతర మానవులు ఎవరైనను ఆమె యొక్క వాస్తవిక రహస్యమును ఎట్లు తెలుసుకొనగలరు? జగత్తునందు మహామాయ యొక్క స్వరూపం ఎవరికిని అర్థము కాదు. ఆమె ఈ సకల చరాచర జగత్తును సత్వరజస్తమములనడి 3 గుణములతో రచించినది. ఆ గుణములు లోపించినచో ఈ ప్రపంచము కొంచెము సేపు కూడా నిలువజాలదు. నాయందు సత్వగుణము ప్రధానమై ఉన్నది. రజతమో గుణములు గౌణములు. ఈ 3 గుణములు నాలో లేకపోయినచో ఈ భూమండలమును నేనెప్పుడునూ శాసించుట జరగదు. ఇట్లే నీ తండ్రియగు బ్రహ్మయందు రజోగుణము ప్రధానమైనది. తమోగుణ సత్వగుణములు కూడా ఆయనలో ఉన్నవి. ఈ 2 గుణములు లేకుండా ఆయన ఏమీను చేయజాలడు. శివునిలో తమోగుణము విశేషముగా ఉన్నది. ఆ స్వామిలో రజోగుణ సత్వగుణములు ప్రధానము కావు.
ఈ 3 గుణములు లేనివారు ఎవరునూ ఉండరు. ఇప్పుడిప్పుడే మాయా ప్రభావమును నీవు చూసి ఉన్నావు. అనేక విధములైన భోగానుభవములు నీ ముందుకు వచ్చినవి. వాటినన్నింటినీ నీవు అనుభవించితివి. మహానుభావ, ఇంకా మహామాయ యొక్క ఈ అద్భుత చరిత్రను గురించి నన్ను అడగడం ఎందుకు? వ్యాసుడు చెప్తున్నాడు, మహారాజా జనమేజయ, నారదుని వలన నేను వినిన యోగమాయా మహత్యమును విస్తృతముగా నీకు తెలిపెదను. సావధానుడవై వినుము. మునివరుడగు నారదుడు సర్వము తెలిసినవాడు. స్త్రీ శరీరమును పొందిన తరువాత ఆ ప్రసంగములు విని ఆ మహర్షిని నేనిట్లడిగి తిని, నారద మహర్షి, దీని తరువాత జగత్ప్రభువగు విష్ణు భగవానుడు మీతో ఏమి చెప్పెను? మీ వెంట ఆ స్వామి ఎచ్చటికి వెళ్ళెనో నాకు తెలుపుడు. నారదుడు చెప్తున్నాడు, అత్యంత మనోహరమైన ఆ సరోవరము దగ్గర మాకిరువురుకును సంభాషణ జరిగినది. తరువాత భగవంతుడైన విష్ణువు గరుడారూఢుడై వైకుంఠమునకు వెళ్ళవలనని అనుకొనెను. అప్పుడు ఆ స్వామి నాతో, నారదా, ఇప్పుడు నీవు నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళుము, లేకపోయినచో నా పరమధామమునకు రమ్ము. అది నీ ఇష్టము. నిర్ణయించుటకు నీవు ఇప్పుడు స్వతంత్రుడవు అని పలికెను. అప్పుడు నేను శ్రీహరి ఆజ్ఞతో బ్రహ్మలోకానికి వెళ్ళి తిని. అప్పుడు ఆ ప్రభువు గరుడారూఢుడై ఆనందముతో వైకుంఠమునకు వెళ్ళెను. విష్ణుదేవుడు వెళ్ళిపోగా నేను పరమాద్భుతములైన సుఖదుఖముల గురించి ఆలోచిస్తూ నా తండ్రియగు బ్రహ్మమందిరానికి చేరుకున్నాను. తండ్రి చరణములకు ప్రణమిల్లి నేను ఆయన ఎదుట కూర్చున్నాను. చింతతో వ్యాకులపడుచున్న నన్ను చూసి తండ్రి ఇలా అడిగారు. బ్రహ్మ అడుగుతున్నాడు, భాగ్యశాలి, నీవెచ్చటకు వెళ్ళితివి నాయనా? ఎందుకు ఇంత వ్యాకులతకు లోనయ్యావు? నీ మనస్సున స్థిరత్వం కనిపించటం లేదు. నిన్నెవరు వంచనకు లోను చేశారు? ఏదైనా అద్భుత దృశ్యము నీ ఎదుటకు వచ్చెనా? నీవు మిగుల ఉదాసీనుడవై ఉన్నావు. నీ వివేకము లోపించినదా? దీనికి కారణం ఏమిటి? నారదుడు చెప్తున్నాడు, నా తండ్రియగు బ్రహ్మ నన్ను అడుగగా ఆసనమునందు కూర్చొని నేను మహామాయ ప్రభావమున కలిగిన వృత్తాంతమంతయు చెప్పి ఆయనకు వినిపించి తిని. నేను చెప్తున్నాను, తండ్రి, మహాశక్తిశాలియును భగవంతుడగు విష్ణువు యొక్క వంచనలో నేను చిక్కుకుంటిని. అనేక సంవత్సరములు వివసుడునై నేను స్త్రీ వేషమున ఉండవలసి వచ్చెను. పుత్రశోకముతో ఉత్పన్నమైన గొప్ప దుఃఖమును అనుభవించి తిని. తరువాత ఆ స్వామి యొక్క అమృతమయమై కోమలమైన ఉపదేశము నా అంతఃకరణమున జ్ఞానమును ప్రసరింపజేసినది. ఆ స్వామి సరోవరమునందు స్నానము చేయమని నన్ను ఆజ్ఞాపించెను. స్నానము చేయుచుండగా నేను పురుషాకార నారద రూపమున పరిణితి చెందితిని. బ్రహ్మదేవ, ఆ సమయమున నాలో నెలకొన్న మోహమునకు కారణమేమి? స్త్రీ రూపమును పొందగానే నా పూర్వజ్ఞానము ఎచ్చటకు పోయినది? ఈ మాయాబలము నాకేమీయును అవగతము కాలేదు. ఈ మాయ ఊహించరానిది, జ్ఞానమును నశింపచేయునది, మోహమును స్పష్టముగా ప్రవర్తన చేయునది. శుభాశుభములైన పరిస్థితులనన్నింటినీ నేను అనుభవించి తిని. వాటి సంపూర్ణ జ్ఞానము నాకు కలిగెను. తండ్రి, ఈ మాయనెట్లు గెలవగలను? ఇందుకు ఏదైనా ఉపాయమును కృపతో నాకు తెలపండి. నారదుడు చెప్తున్నాడు, వ్యాస మహర్షి, నేను నా తండ్రికి అన్ని విషయములను తెలిపి తిని. ఆయన నవ్వుచూ నా ఎడల ప్రసన్నుడై ఇలా చెప్పసాగాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.